గౌరవ పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ నాతో పాటు ప్రెస్ మీట్లో పాల్గొంటున్నటువంటి గౌరవ శాసనసభ మాజీ చీఫ్ విప్ సోదరులు వినయ్ భాస్కర్ గారు, ఉమ్మడి వరంగల్ జిల్లాల మాజీ జడ్పీ చైర్పర్సన్ సమ్మారావు గారు, సోదరులు పులి రజనీకాంత్ గారు, సతీష్ గారు, అశోక్ యాదవ్ గారు, రవీందర్ గారు, జనార్దన్ గౌడ్ గారు, నయీముద్దీన్ గారు, జోరుక రమేష్ గారు, శ్రీధర్ గారు, రామ్ గారు, సుదర్శన్ గారు, రామ్మూర్తి గారు, చాలామంది మిత్రులు పాత్రికా విలేకరుల సమావేశంలో పాల్గొంటున్నారు. వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, రేవంత్ రెడ్డి చాలా ఒక ముఖ్యమంత్రి స్థాయిని విస్మరించి వింతగా విచిత్రంగా తెలంగాణ గౌరవాన్ని దిగజార్చే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. కళ్ళు దాగిన కోతిలాగా చిందులేస్తూ ఉన్నాడు. అది ప్రజాక్షేత్రంలో బహిరంగ సభ పెట్టిన, శాసనసభ శాసన మండలి సమావేశాల్లో మాట్లాడినా, వేరే ఇతర రాష్ట్రాలకు పోయినటువంటి సందర్భంలో ఎక్కడ కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయి పరివర్తన, ఒక ముఖ్యమంత్రి స్థాయి అవగాహన, ఒక ముఖ్యమంత్రి స్థాయి హుందాతనం, అంటే ఈ తేడాను సభ్య సమాజం గమనిస్తూ ఉన్నది. కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడిగా ఉన్న రోజులు కావచ్చు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా కొనసాగినటువంటి రోజులలో తెలంగాణ అంటే యావత్ దేశంలో ఒక గౌరవం, ఒక విశ్వాసం. ఇవాళ అటువంటిది తెలంగాణను అన్ని రకాలుగా అబాసు పాలు చేసి తెలంగాణ భవిష్యత్తును అగమ్య గోచరం చేస్తున్నటువంటి అర్భకుడు రేవంత్ రెడ్డి అనేటువంటి విషయం మీ ద్వారా నేను మనవి చేస్తా ఉన్నా. కేరళ ఎన్నికల సందర్భంగా మనమందరం రామాయణ మహాభారతాలను చదివినాం, విన్నాం. ఒక సామెత ఉంది, హనుమంతుని ముందు కోతి కుప్పి గంతులు వేసినట్టు. ఎక్కడి పినరై విజయన్, ఎక్కడి రేవంత్ రెడ్డి. ఈయన ఆయనకు రాజకీయపరమైనటువంటి పాఠాలు, పాలనాపరమైనటువంటి అనుభవాలు చెప్పేటువంటి ప్రయత్నం చేయడం అనంటే చాలా వెకిలి ప్రయత్నం చేయడం అవుతుంది. దాని రాజకీయాల్లో పరిణతి ఉండి, అవగాహన ఉండి, దేశంలోనే అత్యంత అధిక లిటరసీ ఉన్నటువంటి రాష్ట్రం. బహుశా కేరళ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కంటే సగానికంటే ఎక్కువ మంది ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నట్టు. మరి అటువంటి కాడ ఈయన ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనేటువంటి విషయాన్ని విస్మరించి జాతీయ రాజకీయాల్లో తనదైనటువంటి ముద్రతో దేశంలోనే ఒక గొప్ప రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి ముఖ్యమంత్రి గురించి కూడా ఇటువంటి చవకబారు, చులకనబారు, అసత్యాలను, అబద్ధాలను నమ్మించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆయన చేసినటువంటి ఒక స్టేట్మెంట్ను ఈ సందర్భంగా గౌరవ పాత్రికేయ మిత్రుల ద్వారా సభ్య సమాజానికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఐ వాంట్ టు ఛాలెంజ్ మిస్టర్ పినరై విజయన్, ప్లీజ్ కమ్ టు తెలంగాణ. I will organize a flight. Come and see how we are implementing our 6 guarantees. ఈయనట విమానాన్ని ఏర్పాటు చేస్తాడట. పినరయి విజయన్ గారు వచ్చి ఊరూరు తిరిగి మహానుభావుడైనటువంటి రేవంత్ రెడ్డి గారి పరిపాలనను చూసి దాని నుంచి నేర్చుకొని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటి అంతర్లీనమైన అమాయకత్వం, అర్భకత్వం ఈ మాటలలో ప్రతిధ్వనిస్తూ ఉన్నది.
బహుశా నాకున్నటువంటి అవగాహన, ఆయన కమ్యూనిస్టు నాయకుడు, ఈయన పుట్టక ముందే ఆయన విమానం ఎక్కుంటాడు. ఈ రేవంత్ రెడ్డి అన్నట్టు ఆయన పుట్టక ముందు విమానం ఎక్కినటువంటి నాయకుడిని, ఈయన పుట్టక ముందే తనదైనటువంటి రాజకీయ ముద్ర వేసినటువంటి నాయకుడిని, దేశంలోనే అత్యంత అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినటువంటి లిటరసీలో ముందున్నటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి నాయకుని ముందు ఇటువంటి చిలిపి ప్రయత్నాలు. ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నాడు? తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. తెలంగాణ ప్రజలకు చేతులెత్తి దండం పెట్టి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పండ్లో అని అమ్ముతా ఉన్నాడు తెలంగాణను. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా తగుదునమ్మ అనేటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి పండ్లో అని అమ్ముతా ఉన్నాడు తెలంగాణను. ఇది తెలంగాణ ఆత్మ గౌరవం మీద, తెలంగాణ ప్రజల విశ్వాసం మీద జరుగుతున్నటువంటి దాడి. నేను ఈరోజు ఛాలెంజ్లు చేయడం అనేది మంచిది కాదు, కానీ నేను సూచన చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు, నువ్వు 6 గ్యారంటీలు కనుక అమలు చేసినవని ఒక రెఫరెండం పెట్టి తేల్చితే, అది నిజమైతే హనుమకొండ చౌరస్తాలో నేను ఉరేసుకుంటా అనేటువంటి విషయాన్ని నేను బాధతో చెప్తా ఉన్నా. ఇది ఛాలెంజ్ కాదు. ఎంత దుర్మార్గం, ఎంత నయవంచన, ఎంత మోసం, ఎంత ప్రజల్ని చులకనగా తీసుకునేటువంటి నైజం. నిన్నగాక మొన్న శాసనసభ శాసన మండలి సమావేశాలు జరిగినప్పుడు అనేక విషయాలను మేము ప్రశ్నిస్తే, ఈ విషయాలను కూడా ప్రశ్నిస్తే ఎక్కడ సమాధానం ఉండదు. శాసనసభ శాసన మండలి సమావేశాలు ప్రజలు కేంద్ర బిందువుగా, ప్రజా ప్రయోజనాల పరిష్కారం లక్ష్యంగా పనిచేసినటువంటి శాసనసభలను, శాసన మండలిలను చూసినాం. కానీ ప్రభుత్వం నడవడానికి సాంకేతిక పరమైనటువంటి అవసరాల కోసం సభను నడిపినటువంటి తీరు మొన్న జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో చూడడం జరిగింది. రాష్ట్ర గవర్నర్ గారికి ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానం మీద చర్చ జరిగితే, గౌరవ సభ్యులందరికీ కూడా తెలుసు, నేను స్పీకర్గా పనిచేసిన. బడ్జెట్ సమావేశాల సందర్భంగా 3 అంశాలు అత్యంత కీలకం. ఒకటి గవర్నర్ గారి ప్రసంగం, రెండవది బడ్జెట్ మీద చర్చ, మూడవది పద్దుల మీద. గవర్నర్ గారి ప్రసంగం మీద, ధన్యవాదాల మీద రిప్లై ఇచ్చేది ముఖ్యమంత్రి గారు. ఒకవైపు చర్చ నడుస్తూ ఉన్నది, ఈయన పోయి ఢిల్లీలో కూర్చున్నాడు. ఈ చర్చ ఏ రకంగా జరిగింది, ఎటువంటి సూచనలు వచ్చినాయి, ఎటువంటి విమర్శలు వచ్చినాయి అనేది ఏమాత్రం ముఖ్యమంత్రికి సోయలేదు. పోయి ఢిల్లీ నుంచి నేరుగా శాసనసభకు వచ్చి 2 గంటలు సమాధానం చెప్పిండు, 2 గంటలు ఉపన్యాసం చేసిండు. ఏ ఒక్కటి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇతర సభ్యులు మాట్లాడినటువంటి ఏ ఒక్క అంశానికి కూడా రిప్లై లేదు. బుల్డోజ్ చేసేటువంటి ప్రయత్నం. అంటే వేదిక ఏదైనా అబద్ధాలతో గడిపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 6 గ్యారంటీల విషయంలో సభకు వీళ్ళు ఎటువంటి సమాచారం ఇచ్చిందంటే, మొదటి గవర్నర్ గారి ప్రసంగం సందర్భంగా ఒక స్టేట్మెంట్ ఉంది గవర్నర్ గారి చేత. ఈ ప్రభుత్వం చేయించినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, ప్రజా సంక్షేమం కోసం 6 గ్యారంటీలను ప్రకటించాం. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఇచ్చిన హామీలను, చెప్పిన మాటకు కట్టుబడి హామీలకు చట్టబద్ధత కల్పించే ఫైల్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తొలి సంతకం చేశారు. ఇది ఎప్పటి మాట అంటే సార్, 2023 డిసెంబర్లో ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి తొలినాళ్లలో సంతకం చేసినట్టు గవర్నర్ గారి మొదటి ప్రసంగంలో చెప్పబడింది. మరి గవర్నర్ గారితో చెప్పించిన మాట చట్టబద్ధత కల్పించే ఫైలుపై సంతకం చేశారని అన్నారు కదా. 100 రోజుల్లో కూడా కొన్ని హామీలను అమలు చేస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు ఏదైతే మొదటి
సమావేశంలోనూ సంతకం చేసి చట్టబద్ధత తీసుకొస్తామన్నారో ఇప్పటి వరకు చట్టబద్ధత కాలే. ఇది చట్టసభను కూడా మోసం చేయడం, చట్టసభలో కూడా అవాస్తవాలు చెప్పడం. అంటే సందర్భం ఏదైనా నేను ఇందాక మనవి చేసినట్టు నోరు తెరిస్తే అసత్యాలు, నోరు తెరిస్తే ఎదురుదాడి, నోరు తెరిస్తే భూతు పురాణం. ఇది ఇక్కడికి మాత్రమే పరిమితం అవుతుందని అనుకున్నాం. కానీ ఈ విశృంఖల దుర్మార్గపు మాటల పరంపర, మాటల వరద అన్ని రాష్ట్రాల్లో కూడా ఆయన ఎక్కడికి పోయినా కూడా కొనసాగుతూ ఉన్నది. ఇదే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం మొన్న కేంద్ర మంత్రివర్యులు ఒకరు లోక్సభలో సమాధానమిస్తూ 1,00,000 కోట్ల కాళేశ్వరం నిష్ప్రయోజనం. నేను కేంద్ర మంత్రికి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, కేంద్ర మంత్రి అనటాయనకు ఈ దేశం మీద తాను నిర్వర్తిస్తున్నటువంటి శాఖ మీద పట్టుండాలి, సోయుండాలి. అత్యున్నతమైనటువంటి లోకసభలో పార్లమెంటులో మాట్లాడేటువంటి ప్రతి మాట దేశ ప్రజలకు ఒక ప్రామాణికమైనటువంటి విషయం. మేము మీతోని వాగ్వాదం కాదు, రెండు విషయాలు. కాళేశ్వరం కట్టక ముందు తెలంగాణలో పంటల దిగుబడి ఏ రకంగా ఉంది, కాళేశ్వరం కట్టబడ్డ తర్వాత తెలంగాణలో పంటల దిగుబడి ఏ రకంగా పెరిగింది. కాళేశ్వరం కట్టక ముందు పంటల దిగుబడిలో దేశంలో తెలంగాణ ఏ ర్యాంకులో ఉన్నది, కాళేశ్వరం పూర్తయిన తర్వాత భారతదేశంలో నంబర్ 1 ఎట్లయింది. ఇది దేనికి సూచిక? ఇది ఏ అమాయకుడిని అడిగినా కూడా చెప్తారు. అటువంటిది ఇవాళ ఏం జరుగుతూ ఉన్నది దేశంలో కుట్ర? అది కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ అయినా ఈ దేశంలో 10 సంవత్సరాల కాలంలో ఒక కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి ముద్ర వేసిన నాయకుడు కేసీఆర్. కాబట్టి బీజేపీ దేశాన్ని పాలించిన, కాంగ్రెస్ దేశాన్ని పాలించిన బీఆర్ఎస్ పాలనలో జరిగినటువంటి అభివృద్ధి, సంక్షేమం, మానవీయ కోణమైనటువంటి పథకాల అమల్లో ఎక్కడ కూడా పొంతన కనబడదు. కాబట్టి ఏ రోజైనా కూడా కేసీఆర్ మోడల్ దేశానికి రోల్ మోడల్ అవుతుంది. కాబట్టి ఈ రెండు పార్టీలు కూడా కలిసి కావాలని కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ పార్టీ మీద బురద చల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో కొనసాగినటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి అవార్డులలో సింహభాగం దక్కించుకున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. స్వయాన ప్రధానమంత్రి గారి లాంటి వ్యక్తి మన భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నటువంటి సందర్భంలో ఇది అద్భుతమైనటువంటి కార్యక్రమం అన్నారు. అదే రకంగా భారతదేశంలో ఇంటింటికి తాగునీరు అందిస్తున్నటువంటి మొదటి రాష్ట్రము, ఏకైక రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వాన్ని ఇదే కాంగ్రెస్ ప్రభుత్వాలు, ఇదే బీజేపీ ప్రభుత్వాలు కితాబిచ్చినాయి. ఒకవైపు కితాబిస్తారు, మరొక వైపు అసలు పార్లమెంటులో కూడా అవసరార్థపు మాటలు మాట్లాడితే ఈ దేశ గౌరవ ప్రతిష్టలు, పార్లమెంటులో మాట్లాడేటువంటి ప్రతి మాట ఒక భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా రిజిస్టర్ అవుతాయి, రికార్డ్ అవుతాయి. ఇక్కడ ఉండేటువంటి రాజకీయ నాయకుల పరిణతి, ఇక్కడ ఉండేటువంటి నాయకుల రాజకీయ పరమైనటువంటి నిబద్ధత, దేశ ప్రజల విషయంలో వీళ్ళు ఎంత చిత్తశుద్ధితో ఉన్నారు, దేశ ప్రజల పట్ల వీళ్ళు ఎంతటువంటి ద్రోహం చేయడానికి కూడా వెనుకాడరు అనేటువంటి అంచనాలు కూడా వేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మేము మా బాధను, ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులుగా, తెలంగాణ సాధనలో భాగస్వాములుగా, కరెంటు లేని, రోడ్లు లేని, సాగునీరు లేని, తాగునీరు లేని, వైద్య సదుపాయాలు లేని తెలంగాణలో పుట్టి ఈ తెలంగాణ అన్ని రకాలుగా ఎప్పుడు ముందుంటుంది అనేటువంటి ఆశతో బతికి
అటువంటి అవకాశం వచ్చినప్పుడు చారిత్రక పాత్ర పోషించినటువంటి వ్యక్తులుగా ఒకరిగా ఉండి అవన్నీ సాకారమైన తర్వాత మళ్ళీ అధోగతి పాలయ్యేటువంటి దుస్థితిని చూసి తట్టుకోలేక ఇది ఆవేదనతో కూడినటువంటి విషయాలే తప్ప లేకుంటే ఎవరి మీదనో బురద చల్లడం కాదు. మొన్న గనక ఏ సభలోనైతే ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందో లోకసభలో గనక ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గౌరవ ఎంపీలు ఉంటే సీన్ మరో రకంగా ఉండేది. కానీ కుమ్ముక్కైనటువంటి ఇద్దరు ఈ రాష్ట్రం నుంచి మంత్రులుగా ఉన్నటువంటి కేంద్ర స్థాయిలో ఉన్నవాళ్ళు, ఈ రాష్ట్రంలో నుంచి 2 పార్టీల తరఫున ఎంపీలుగా ఉన్న వాళ్ళు కూడా రాష్ట్ర గౌరవం కోసం కాకుండా వాళ్ళ రాజకీయ మనుగడ కోసం పాకులాడేటువంటి వాళ్ళ కుచిత మనస్తత్వానికి జరిగినటువంటి చర్చల సారాంశమే కారణం కాబట్టి దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా గజ్వేల్ ఆఫీసు మీద దాడి జరిగింది, తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల్లాగా గాలివాటంగా ఎదిగొచ్చినటువంటి నాయకులు కాదు. ఇక్కడ ఒక వినయ భాస్కర్ను చూసినా, సమ్మారావును చూసినా, మధుసూనాచార్యని చూసినా, మా పులిని చూసినా, లేకుంటే మా జనార్దన్ చూసినా నికార్సైనటువంటి ఉద్యమకారులం. ఇక తాత కంటే ముసలోళ్ళు ఎవరు ఉండరు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. ఫోటో పెట్టలేదు. రాహుల్ గాంధీ గారు ఈరోజు మోడీ గారి ఫోటో పెడుతున్నారా? అంటే మీకో నీతి, ఎదుటి వాళ్ళకో నీత. కేసీఆర్ గారు అది ఎవరి మీద దాడి చేసిండ్రు? మీరు అసలు ఏమన్నా మీరు చేసేటువంటి పని పట్ల మీకు కనీస సోయి ఉన్నదా? కేసీఆర్ గారు రెసిడెన్స్ అనేది అది గవర్నమెంట్కు సంబంధించింది. అధికారంలో ఉన్నది ఎవరు? ఎంత అర్భకులు మీరు, ఎంత తెలివి తక్కువ పని చేస్తూ ఉన్నారు. ఏ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అది నివాస స్థలమో అక్కడ ఈరోజు కేసీఆర్ గారు ఉండొచ్చు, రేపు ఇంకొకరు ఉండొచ్చు. కానీ అది పర్మనెంట్గా గవర్నమెంట్కి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే రెసిడెన్స్, అది గవర్నమెంట్ది. దాని మీద అధికార పార్టీ దాడి చేయడం అనేది వీళ్లకు అంటే మానసికంగా వీళ్ళు సైకోలు అయిపోయిళ్ళు. ఎందుకు సైకోలు అయిపోయిళ్ళు అని అంటే ప్రజాక్షేత్రంలో 2 సంవత్సరాల 3 మాసాల తర్వాత ఎక్కడికి పోయినా కూడా అన్ని వేళ్ళు వాళ్ళని ప్రశ్నించేటువంటి స్థితికి వచ్చినాయి. ఎక్కడ జవాబు చెప్పుకోలేనటువంటి పరిస్థితి వచ్చింది. అందుకనే ఈ దిగజారుడు వ్యవహారాలు. కడియం శ్రీహరి గారి విషయం లేదా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యే, నేను ఒక సూచన చేస్తా ఉన్నా. కడియం శ్రీహరి గారిది ఏ పార్టీ అది త్రిశంకు స్వర్గంలాగా కనబడతా ఉంది. గణపురం నియోజకవర్గంలో ప్రజల చేత రెఫరెండం పెట్టించండి. అయ్యా మీరు బీఆర్ఎస్ పార్టీ అని మిమ్మల్ని గెలిపించు, కాంగ్రెస్ పార్టీలో చేరిన్లు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బిడ్డను పోటీలో పెట్టి ఆమె కోసం ప్రచారం చేసిండ్రు. ఊసర వెళ్ళిలాగా బయటకు వస్తానో కాంగ్రెస్ సభలలో పాల్గొంటా ఉన్నారు. ఎంక్వైరీ జరిగినప్పుడు పోతే మాత్రం నేను బీఆర్ఎస్ఏ అంటా ఉన్నారు. ఇది ఆ స్థాయి వ్యక్తికి ఇన్ని సంవత్సరాల అనుభవం తర్వాత ఇంత చిల్లరగా. అందుకని ప్రజలు తెలుసాలి. ఈ గవర్నమెంట్కి దమ్ముంటే ప్రజల్ని అడిగితే ఈరోజు కడియం శ్రీహరి గారు ఏ పార్టీలో ఉన్నారు అని అంటే దాన్నే ప్రామాణికంగా తీసుకోవాలి. ఒకవేళ ఏ రిజల్ట్ వస్తుందో దాన్ని బట్టి ఆయన ఏ పార్టీ తేలుతుంది. మరి గెలిచిన పార్టీలో ఉన్నాడా మారిండా అనేది మళ్ళీ ఆ తదనంతరం చర్చించాల్సినటువంటి అంశం. వీళ్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మొన్నటి ఎమ్మెల్యేల విషయంలో కూడా ఇదే రెఫరెండం కావాలని కూడా నేను సూచన చేస్తా ఉన్నా. నిన్న గార్డియన్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి యువిన్ అనేటువంటి చిన్నారిని నేను పరామర్శించడం జరిగింది. మేడారం జాతర గురించి ఎన్ని రకాలుగా మాట్లాడిళ్ళు. మేము 100 కోట్లు ఇచ్చినాం, మా మంత్రులందరూ క్యాంప్ వేసిళ్ళు, 3-4 అసలు వాళ్ళు క్యాంప్ వేసిందో వాటాల కోసం, పంచాయతీల పైసల కోసం.
ప్రభుత్వం చెప్పిందో మెరుగైనటువంటి సౌకర్యాల కోసం అన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి గారు వచ్చి ఇక అసలు కుంభమేళాను మరిపిస్తాం తలపిస్తామని అక్కడ క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఎంత ఘోరమైనటువంటి వైఫల్యాలు, ఎంత నాసిరకం పనులు. ముఖ్యమంత్రితో సహా మంత్రులందరూ కూడా మేడారంలో కూర్చున్నది జరిగిన పనులలో వాటాల లెక్క తెలుసుకోవడం తప్ప, దానికోసం తప్ప భక్తులకు సౌకర్యాల విషయంలో కాదు. ఒకవేళ భక్తుల సౌకర్యాల విషయంలోనైతే ముఖ్యమంత్రి క్యాంప్ వేసినటువంటి ఏర్పాట్లలో 10 గంటలు 12 గంటల ట్రాఫిక్ జామ్ ఉంటుందా? నిన్న జరిగినటువంటి దుర్ఘటన మీ అందరికీ తెలుసు. 2 టన్నుల రాయి యువెన్ కాలు మీద పడితే ఆ కాలు పచ్చడైపోయింది, కాలును పాదం వరకు తీసేసి. అంటే ఇది ఒక ప్రమాదానికి సంకేతం. ఇవాళ జరిగింది కొద్ది మాత్రమే, నాసి రకం పనులు జరిగినాయి అనేటి జరుగుతున్నటువంటి వ్యవహారం చూస్తే స్పష్టమవుతా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని మళ్ళొక్కసారి దాని అంతా కూడా చెకప్ చేసి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, దీనికి బాధ్యులైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు పాలన అనేటువంటి వ్యవహారం ఒకటి కొనసాగుతారు. ఇది ప్రజాపాలన కాదు, ముమ్మాటికి ప్రజా పీడన. ప్రజా పాలన కాదు, ప్రజా పీడన. ఎక్కడికి పోయినా మా సోదరులు వినయ్ భాస్కర్ గారు చెప్పినట్టు ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. వీళ్ళు ఊర్లకు అడుగుపెట్టింది లగాయితూ దేవుడికి దండం పెట్టుకుంటా ఊళ్ళలోకి వస్తూ ఉన్నారు. దేవుడా తొందరగా ముగియాలే, ఏం కాకుండా మేము బయటపడితే మళ్ళా సమ్మక్క తల్లి దగ్గరికి వచ్చి కొబ్బరికాయలు కొడదామని కొబ్బరికాయ మొక్కుకుంటా తిరుగుతూ ఉన్నారు. ఈ ప్రజాపాలన జరుగుతున్నటువంటి క్రమంలో ఒక చాలా బాధాకరమైనటువంటి విషయం పాత్రికేయ మిత్రులకు 2 చేతుల నమస్కరించి మనవి చేస్తా ఉన్నా. ప్రజాపాలన అనేది నాకు తెలిసి మార్చి 13న స్టార్ట్ అయింది. మార్చి 13న ప్రజాపాలన స్టార్ట్ అయింది. మొగిళ్ళపల్లి మండలం కొరికిశాల అనే విలేజ్లో పూటిక తీస్తూ ఉంటే ఆ పూటికకు సంబంధించినటువంటి క్రేన్తో సహా మొత్తం బాయిలో పడ్డది. స్పాట్ మీద 3 చనిపోయారు. ఈ రోజు వరకు ఒక్క అధికారి కూడా అక్కడికి పోయి పరామర్శించిన పాపాన పోలేదు. ముఖ్యమంత్రి గారు ఆగమాగం కలెక్టర్ల మీటింగ్ పెట్టి మీరు వారానికి 2 సార్లు ఊళ్ళలోకి పోవాలి, ఒక్కరోజు పడుకోవాలి అని ఇప్పుడు మంత్రులు కలెక్టర్ల అధికారులు కూడా సీరియస్గా తీసుకుంటలేరు. ఇవంతా మరో తుపాకి వెంకట్రాముడి మాటలు అనేది వాళ్ళకు కూడా అర్థమవుతాం. వీళ్ళు ఆచరణ సాధ్యంగానే హామీలు ఇచ్చింది కాబట్టి గ్రామాలకు పోతే మేము కూడా చీత్కారానికి లోనవుతాం అనేటువంటి అభద్రతలో అధికార వర్గం కూడా ఉన్నది. ఇవాళ 3 చనిపోయిన తర్వాత దయచేసి 3, ఒక ఆయన దేవారావు, ఒక ఆయన పైడయ్య, ఇంకొక అబ్బాయి పేరు అభిలాష్, 15-16 సంవత్సరాల పిల్లోడు ఎగ్జామ్ రాసి వస్తూ ఉంటే ఆ వెయిట్ తక్కువ ఉన్నది, దాని మీద నిల్చుంటే వెయిట్ బ్యాలెన్స్ అవుతుంది అనుకుంటే మొత్తం మెషిన్తో సహా క్రేన్తో సహా పడ్డది. ఎందుకు రైతు పూడిక తీయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటే భూగర్భ జలాలు అరిగంటినాయి కాబట్టి. మరి కేసీఆర్ గారి హయాంలో క్రేన్లు కనబడ్డాయా? భూగర్భ జలాలు అడిగంటిన సందర్భం ఉన్నదా? భూగర్భ జలాలు ఎందుకు అడిగంటినాయి? కాళేశ్వరంలో నీళ్లు నిల్వ లేకుండా చేసి వేరే ప్రాంతానికి కట్టబెట్టేటువంటి దుర్మార్గం కొనసాగి ఈ ప్రాంతంలో గ్రౌండ్ టేబుల్ తగ్గడానికి కారణమైంది. కాబట్టి ఇవన్నీ ఇంటర్లింక్డ్ వ్యవహారాలు. ప్రతి దాని వెనుక ప్రజాపాలన కాదు, ప్రజా పీడన, ప్రజలకు ద్రోహం చేసేటువంటి కార్యక్రమాల పరంపర కొనసాగుతూ ఉన్నది. ఇప్పుడు గ్యాస్ బ్లాక్లో 2000 రూపాయలట.
గౌరవ సభ్యులు కూడా గమనించుంటారు. గ్యాస్ కొరతతోని ప్రైవేట్ హాస్టళ్ళు మూసివేస్తూ ఉన్నారు. వాళ్ళు ఒక పూట మెస్ బంద్ చేస్తూ ఉన్నారు. వీటన్నిటినీ సమీక్షించి జరుగుతున్నటువంటి లోపాలను సరిదిద్ది ఉన్నంతలో మెరుగైనటువంటి పాలన అందించేటువంటి బాధ్యతను పవిత్రంగా కొనసాగించాల్సినటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేసి గాలిలో తిరగడం, గాలి మాటలు చెప్పడం, గాయి కావడం తప్ప మరోటి లేదు. ఈయన ముఖ్యమంత్రి గారైనటువంటి తొలినాళ్ళలో బహుశా మీరు తమరందరికీ కూడా తెలుసు, ఈ హాస్టళ్లలో నిరంతరం ఈ కల్తీ అంటే భోజనం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయనేటువంటి విషయంలో ఒక సమావేశం ఏర్పాటు చేసిండు. మంత్రి పొన్నం గారికి ఆ బాధ్యత అప్పచెప్పిండు. ఇక ముందు నుంచి జరగదని పొన్నం గారు 1-2 హాస్టల్ ఏదో ఇన్స్పెక్షన్కి పోయిండు, 1-2 చోట్ల భోజనం చేయడం, నిద్రించడం జరిగింది. వీళ్ళు చేసిన తర్వాత అది డబుల్ అయినాయి. అప్పటి వరకు అప్పుడో ఇప్పుడో జరిగేది ఇప్పుడు రోజు నిత్యకృత్యంగా తెలంగాణలో సీరియళ్ల ధారావాహికలాగా ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఫుడ్ పాయిజనింగ్ జరగని రోజు అంటూ లేదు. నిన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పెంచికలపేట హాస్టల్లో జరిగింది. అంటే ఈ పాపాల ప్రభుత్వం వల్ల తెలంగాణ ప్రజలకు నిత్యం అవస్థలు ఎదురవుతా ఉన్నాయి. దీన్ని ఖచ్చితంగా మేము సూచన చేస్తూ ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. అనేక వేదికలు, శాసనసభ వేదికగా, బహిరంగ సభల వేదికగా సందర్భం వచ్చినటువంటి ప్రతిసారి మేము బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చిన ప్రయత్నం, ప్రభుత్వంలో రావాల్సినటువంటి చలనం రావడం లేదు. తప్పకుండా వీళ్ళ దుర్మార్గాల్ని ప్రజాక్షేత్రంలో ఇంకా విస్తృతంగా ఎండగడతాం. జరుగుతున్నటువంటి కష్టాలకు, నష్టాలకు, అన్యాయానికి ప్రభుత్వాన్ని ముమ్మాటికి బాధ్యులను చేసి తీరుతాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక్క నిమిషం సమ్మారావు గారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇది బేసిక్స్ ఆఫ్ ప్రజాస్వామ్యం అంటే ఏంది? బేసిక్స్ ఆఫ్ ప్రజాస్వామ్యం ఇది రాచరికం కాదు, నిరంకుశత్వం కాదు. ప్రజాస్వామ్యం అంటే ప్రజలు ఓట్లు ఇస్తారు, మార్పు ఉంటుంది. నేను రివర్స్ క్వశ్చన్ మీకు వేస్తా ఉన్నా, ఈ దేశంలో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలు ఓడిపోకుంటున్న పార్టీలు ఉన్నాయా? రివర్స్ క్వశ్చన్. అందుకనే గ్యారంటీగా అధికార పార్టీగా ఉన్నప్పుడు అధికార పార్టీగా పనిచేస్తాం, ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అంతకన్నా డబుల్ పనిచేస్తాము. గ్యారంటీగా మా పనులను మేము ఇవాళ ఏ విషయాలైతే మీ ద్వారా విజ్ఞప్తి చేయడం జరిగిందో ఇవి ప్రజాక్షేత్రంలో కూడా చర్చ పెడతాం. ఓకే, థ్యాంక్ యూ. ఏంటి సీఎం ఇప్పుడు సమర్థనీయము, ఇవి చాలా చిన్న విషయాలు. ఇది ఎదుటి వాళ్ళ విచక్షణకు సంబంధించినటువంటి విషయం. వాళ్ళు దాడి చేసింది కాబట్టి మాట్లాడినా, వాళ్ళు దాడి చేసింది కాబట్టి దాడిని ఖండిస్తున్నాము. ఓకే, ఇప్పుడు